మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు శ్రీకృష్ణ ప్రేరణ ఛానల్. ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి, కానీ నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది మీకు తెలుసా? ఇది భార్య భర్త మధ్యలో అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, చిన్న చిన్న కేర్, టైం ఇవ్వడం. ప్రేమ ఉన్న చోట నిజమైన ఆనందం ఉంటుంది. స్త్రీ తన ఊరిని, తల్లిని, తండ్రిని, అన్న, చెల్లెలు, తమ్ముల్ని అందరినీ వదులుకొని నిన్ను నమ్ముకొని నీకోసమే నీ దగ్గరికి వచ్చినప్పుడు మరి నీవు ఆమె కోసం ఏం ఆలోచిస్తున్నావు? మరి ఆమె పట్ల ఏమైనా బాధ్యతగా ఉంటున్నావా? ఎక్కడ బాధ్యత ఉందో అక్కడ గౌరవం ఉన్నది. భర్తగా బాధ్యతగా ఉన్నవా, అక్కడ నీ గౌరవం ఉంది. భార్యగా బాధ్యత ఉన్నవా, అక్కడ నీ గౌరవము. అన్నగా, చెల్లిగా, తల్లిగా ఎక్కడ బాధ్యత ఉంటే అక్కడ గౌరవం ఉన్నది. మొదటిసారి ఒక దోషి కోర్టులో ప్రవేశిస్తుంటే జడ్జి కూడా లేచి నిలబడతాడు. ఆ దోషి ఎవరో తెలుసా? గాంధీ గారు. మరి ఆయనకు ఎందుకంత గౌరవము? ఆయనకు బాధ్యత తీసుకున్నాడు. నా దేశానికి స్వాతంత్రం కావాలి. ఆయనకు ఎవరు బాధ్యత అప్పగించలేదు, తనకు తానుగానే తీసుకున్నాడు. మరి ఎవరికి వారు బాధ్యత తీసుకుంటే అలా గౌరవం లభిస్తుంది. ఎక్కడ బాధ్యత ఉందో అక్కడ గౌరవం ఉంది, ఎక్కడ బాధ్యత లేదో అక్కడ గౌరవం లేదు. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే ఒక మహాత్ముడు చెప్తాడు, భర్త అగ్ని అయితే భార్య నీరు కావాలి, భార్య నీరు అయితే భర్త అగ్ని కావాలి. ఇద్దరు అగ్ని అయితే ఇల్లు తగలబడుతుంది. అలాంటప్పుడు పక్క వాళ్ళు వచ్చి నీరు పోయారండి, కిరోసిన్ పోస్తారు. అలా దానివల్ల ఇల్లు తగలబడుతుంది కానీ పరిష్కారం లభించదు. ఒక రాజ్యంలో రాజు వద్ద మంత్రి ఎలా ఉంటాడో అలాంటి మంత్రి స్థానమే ఇంట్లో స్త్రీ పోషిస్తుంది. నీకు అవసరం ఉన్నప్పుడు మంచి మంచి సలహాలు ఇస్తుంది, నీకు వెన్ను దన్నుగా ఉంటుంది. నీకోసం సర్వం వదులుకొని వచ్చిన ఆ స్త్రీ నిర్విరామంగా కష్టపడుతూ ఉంటుంది. మరి ఆ స్త్రీ కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా ఆమెకి ఏం అవసరం ఉన్నది? ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని వివాహబంధంలో చేసిన ప్రమాణం ఏమైంది? ఆ రోజున పంచభూతాల సాక్షిగా నువ్వు చేసిన ప్రమాణం ఏమైంది? పెళ్లికి వచ్చిన బంధువుల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా నువ్వు చేసిన ప్రమాణం ఏమైంది? గుర్తుండదా? మరి అలాంటి స్త్రీమూర్తి కోసం నువ్వు ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా పరిస్థితిలో ఆమె బాధపడుతూ ఉంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎందుకు ఇలా జరుగుతున్నది? ఈ సమస్యకు కారణం ఏంటి? ఆమె వైపుకి వెళ్ళండి, ఆమె పరిస్థితులకు మీరెళ్ళి ఆలోచించండి. అప్పుడు మీకు సమస్య తెలుస్తుంది, పరిష్కారం కూడా మీరే చేయగలుగుతారు. ఒక రాజ్యంలో మంత్రి ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాడో నీ గృహంలో కూడా స్త్రీ అలాంటి కీలక పాత్రని పోషిస్తుంది. నీకు అవసరమైనప్పుడు మంచి మంచి సలహాలు ఇస్తుంది, నీకు మేలు చేస్తుంది, నీకోసం కష్టపడుతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీ బాధపడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలదండి. అంటే శక్తి స్వరూపము. ఆ శక్తి స్వరూపాన్ని మనం గౌరవించాలి. శక్తియే సర్వానికి మూలము, ఆధారము. ఏ పని చేయాలన్నా శక్తి కావాలి, శక్తి లేనిదే ఏ పని జరగదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటే ఏమిటో తెలుసా? ఆమె వైపుకు వెళ్ళి మీరు ఆలోచిస్తే అక్కడ జరుగుతున్న విషయం ఏంటి, దాని పరిష్కారం ఏంటి మీకు తెలుస్తుంది. మీ వైపుకు వచ్చేసి ఆమె ఆలోచిస్తుంటే మీ వైపు జరుగుతున్న విషయం ఏంటి, దాని పరిష్కారం ఏంటి ఆమెకు తెలుస్తుంది. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నడిచినట్లయితే ఆ కుటుంబం ఆనందంగా సాగుతుంది. సంసారం అనేది రెండు ఎద్దుల బండి లాంటిది. ఏ ఎద్దుకి ఇబ్బంది వచ్చినా ఆ సంసారం అనే బండి ఆగిపోతుంది. ఒకటి రెండు కలిసి జోడుగా నడుస్తున్నట్లయితే సంసారం హ్యాపీగా జరుగుతుంది. మీరు మీ కుటుంబం కోసం ఎంత టైం కేటాయిస్తున్నారు? ఇంట్లోకి వచ్చిన తర్వాత ఉన్నారా, తిన్నారా అనేది కాదు, క్వాలిటీ టైం ఎంత ఇస్తున్నారు? వాళ్ళతో మనసుకి మాట్లాడుతున్నారా? వాళ్ళ మనసును తెలుసుకుంటున్నారా? వాళ్ళని ఎక్కడైనా ప్రత్యేకమైన సమయాల్లో ఎక్కడికైనా తీసుకెళ్తున్నారా? ఒక రాష్ట్రానికి హోంశాఖ ఎలాగో అలాగే గృహంలో గృహాలయానికి హోంశాఖగా అంటే బాధ్యత గల మనిషిగా స్త్రీ ఉంటుంది. అలా తమ బాధ్యతలు తీసుకుంటూ తనకు రక్షణగా తన కుటుంబానికి, తన ఫ్యామిలీకి సర్వం సహకారం అందిస్తుంది స్త్రీమూర్తి. మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే నేను మీకు చెప్తాను. ఒక వ్యక్తి కప్పు కాఫీ తీసుకొని తాగుతూ ఉంటాడు. తాగుతూ కాఫీ మొత్తం పూర్తిగా తాగేస్తాడు. చివరికి అతనికి తెలుస్తుంది దాంట్లో షుగర్ లేదని. నీవు జీవితం మొదలుపెట్టినప్పుడు సెర్చ్ చేసుకోవాల్సిన విషయం సెర్చ్ చేసుకోకపోతే జీవితం పూర్తి అయిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు? జీవితం అనే కప్పు కాఫీ తాగిన తర్వాత అయిపోయిన తర్వాత నువ్వేం చేయగలవు? అదే మొదటి సిప్పులోనే సెర్చ్ చేసుకుంటే త్రిమూర్తి స్వరూపాలైనటువంటి ఆ దత్తాత్రేయ భగవాన్ని తొట్టెండ్లో వేసి ఆ తల్లి ఎంత బాగా ప్రేమతో పాట పాడుతుందంటే, ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కాగా, చిగములేలే ముగ్గురు మూర్తులు చంటి పాపలు కాగా, మా ఇంట ఊయలలుగా లాలీ 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 లాలీ
లలిత కళ్ళకు నిలయమైన వాణియే మా కోడలాయే, లాలితంబుగ సిర్లలిచ్చే లక్ష్మియే మా కోడలాయే, పతిని గొలిసిన భాగ్యమేమో పార్వతే మా కోడలాయే. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కాగా, ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కాగా, జగములేలేము గురుమూర్తులు చంటి పాపలు కాగా, మా ఇంట ఊయల ఊగా లాలి లాలి అని పాడుతూ ఆ తల్లి ఆ యొక్క భగవాను ఎంత ప్రేమగా ప్రేమించి ఉద్ధరిస్తుందో అలాంటి అద్భుతమైన ఆ స్త్రీమూర్తి నీ యొక్క సంసారంలో నీ యొక్క పిల్లలను ఉద్ధరించి లాలపోసి జోలపాట పాడి పెంచి పెద్దగా చేసి నీ యొక్క వంశాన్ని ఉద్ధరిస్తుంది ఆ యొక్క స్త్రీమూర్తి. అలాంటి స్త్రీమూర్తి కోసం మనం ఎంతగా ఆలోచించినా ఎంత చేసినా తక్కువే. ఒకసారి ఆలోచించండి, ఎట్టి పరిస్థితుల్లో ఏం చేస్తున్నది, ఎందుకు బాధపడుతున్నది, మీరు ఒకసారి ఆలోచిస్తే మీకే పరిష్కారం దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.